హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో పుదీనా రోటీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికోసం కేజీ గోధుమ పిండి తీసుకున్నాను. తగినంత పుదీనా తీసుకొని శుభ్రంగా కడిగి సన్నగా ముక్కలు కోసుకొని కలిపి పెట్టుకోవాలండి. ఉప్పు, నూనె, జీలకర్ర వేసి బాగా కలిపి 1 అవర్ పక్కన పెట్టేసుకుంటే తర్వాత రోటీలు బాగా వస్తాయి. ఎప్పుడు చేసుకునే చపాతీలా కాకుండా ఇలా పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు. పుదీనా ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ ఎలా చేయాలో చూద్దాము. నేను ఆల్రెడీ కలిపి పక్కన పెట్టుకున్నానండి. 1 అవర్ కంపల్సరీగా నానాలి, అప్పుడే బాగా వస్తుంది. పిండి నానితే మనకి రోటీలు బాగా వస్తాయి. 1 అవర్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. పిండి నానబెట్టుకున్న పిండిని చూడండి, చిన్న చిన్న రోటీలాగా, పేనం పెద్దదైతే పెద్దది చేసుకోవచ్చు, చిన్న పేనం అయితే చిన్నగా చేసుకొని ఇప్పుడు మనం కాల్చుకుందాము. చూడండి ఫ్రెండ్స్, కొంచెం నెయ్యి కానీ ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే నూనె కానీ వేసి కాల్చుకుంటే చాలా బాగా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, మనకి పుదీనా రోటీలు రెడీ అయిపోయాయి. మనం పెరుగుతో కానీ మన ఇంట్లో ఏ కర్రీ చేసుకున్నా ఆ కర్రీతో తినేసేయచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.